పెరుగు ఎప్పుడు ఎలా తీసుకోవాలో 90% మందికి తెలియదు. ఎన్నో లాభాలు కోల్పోతున్నారు. భోజనం చివర్లో పెరుగుతో ఒక ముద్ద తినకపోతే చాలా మందికి సంతృప్తి ఉండదు. వేసవి కాలంలో మధ్యాహ్నం ఒక గ్లాస్ మజ్జిగ పడకపోతే రోజే గడవదు. ఇంకొంతమందికి పెరుగు అంటే పిచ్చి ప్రేమ. ఎప్పుడు పడితే అప్పుడు దేనితో పడితే దాంతో తినేస్తుంటారు. వీరిలో మీరు కూడా ఒకరు అయి ఉండవచ్చు. అయితే మీలో 90% పెరుగు తినే సరైన విధానం ఏంటో తెలియదు. దీనివల్ల పెరుగుతో కలిగే ఎన్నో లాభాలు మీరు కోల్పోతున్నారు. పెరుగు తీసుకుంటున్నామంటే ఏ సీజన్లో తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, వేటితో తీసుకుంటున్నాం, ఇలా ప్రతి విషయం తెలియాలి. ఆ విధంగానే తీసుకోవాలి. అప్పుడే పెరుగుతో కలిగే 100% లాభాలు లభిస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎలా తీసుకున్నారో తెలియదు, కానీ ఇప్పటి నుండి మాత్రం ఈ వీడియోలో చెప్పిన విధంగానే తీసుకోండి. దానివల్ల కలిగే లాభాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, దానివల్ల కలిగే లాభాలు ఏంటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు. ముందుగా పెరుగు వల్ల కలిగే బెనిఫిట్స్ తెలుసుకుందాం. నెంబర్ 1, రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. పెరుగు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలకు మంచి సోర్స్. మజిల్ రిపేర్లో, మజిల్ బిల్డప్లో ప్రోటీన్ పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఆ ప్రోటీన్ ఈ పెరుగులో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వైటమిన్స్ ఇంకా మినరల్స్కి కూడా ఇది మంచి సోర్స్. వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ B6, వైటమిన్ B12 ఇవన్నీ పెరుగు ద్వారా మనకి లభిస్తాయి. B12 మన నర్వ్ సెల్స్, బ్లడ్ సెల్స్లను హెల్దీగా ఉంచుతుంది. ప్రతి సెల్లో జెనెటిక్ మెటీరియల్ అంటే DNA అనేది ఉంటుంది. దీన్ని క్రియేట్ చేయడంలో B12 సహాయపడుతుంది. అయితే నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ B12 కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ వెజిటేరియన్స్కి ఇదో పెద్ద సమస్య. అంత సులభంగా దొరకదు. ఆ లోటుని పెరుగు తీరుస్తుంది. అలాగే ముందు చెప్పినట్లు పెరుగులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. కాల్షియం బోన్ హెల్త్కి సహాయపడుతుంది. మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ని నియంత్రిస్తుంది. ప్రోటీన్ సింథసిస్కి సహాయపడుతుంది. DNA సింథసిస్కి సహాయపడుతుంది. బోన్ డెవలప్మెంట్కి సహాయపడుతుంది. నార్మల్ హార్ట్ రిథమ్ని మెయింటైన్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన శరీరంలో ఎన్నో ఫంక్షన్స్కి ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. ఇక పొటాషియం సెల్స్ ఫంక్షన్కి సహాయపడుతుంది. బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండేలా చూస్తుంది. అలాగే బాడీలో వాటర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఈ విధంగా మీ శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు పెరుగుతో మీకు లభిస్తాయి. పెరుగుతో కలిగే ఫస్ట్ అండ్ బెస్ట్ బెనిఫిట్ ఇది. అందుకే ప్రతి ఒక్కరూ పెరుగుని ఖచ్చితంగా తీసుకోవాలి. రెండవది, డైజెషన్, గట్ హెల్త్ బాగుంటాయి. పెరుగు తీసుకోవడం వల్ల మీ డైజెషన్ మెరుగుపడుతుంది. తిన్న తర్వాత హెవీగా ఉండదు. ఆహారం తక్కువ తీసుకుంటారు. గట్ హెల్త్ బాగుంటుంది. మన గట్ మైక్రోబయోటాలో ట్రిలియన్ల మైక్రోబయోబ్స్ ఉంటాయి. ఇవి లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్. వాటినే మనం గుడ్ బ్యాక్టీరియా అంటాం. మన శరీరంలో మొత్తంలో ఉండే సెల్స్ కంటే మైక్రో ఆర్గానిజమ్సే ఎక్కువ. ముఖ్యంగా మన గట్లో అవి ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో వాటి బరువు 1 కేజీ లేదా 1.5 కేజీల దాకా ఉంటుంది. వాటి ఒక కాలనీయే మన లోపల ఉందని చెప్పొచ్చు. వాటికి మనం ఒక కదులుతున్న కంట్రీ అనుకోండి. ఈ గుడ్ బ్యాక్టీరియాలో అతి ముఖ్యమైనది లాక్టోబాసిల్లై బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా డైజెషన్ను సులభం చేస్తుంది. మన శరీరం పోషకాలను మెరుగ్గా పొందేలా చూస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తుంది. అలాగే ప్యాథోజన్స్ నుండి మనకు రక్షణను కల్పిస్తుంది. వైరస్లతో ఫైట్ చేయడంలో సహాయపడుతుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియా గ్రోత్ని కూడా అడ్డుకుంటుంది. గట్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ట్రిలియన్ల గట్ బ్యాక్టీరియా హండ్రెడ్స్ ఆఫ్ మైక్రో ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ లాభాలన్నీ ప్రోబయోటిక్ రిచ్ పెరుగుతో మనకి లభిస్తాయి. నెంబర్ 3, మెంటల్ హెల్త్ మెరుగుపడుతుంది. అవును, పెరుగు మన మానసిక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. నమ్మలేకపోతున్నారు కదా?
మన శరీరంలో సెరటోనిన్, డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. అవి విడుదలైనప్పుడు మనకు సంతోషం, ఆనందం కలుగుతాయి. మన మూడ్ బాగుంటుంది. చాలామంది ఈ హ్యాపీ హార్మోన్స్ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతాయి అనుకుంటారు, కానీ కాదు. మన గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 90% సెరోటోనిన్ ప్రొడక్షన్ మన గట్లోనే జరుగుతుంది. అలాగే హైపోథాలమస్, పిట్యూటరీ, అడ్రినలిన్ యాక్సిస్ మన శరీరంలో స్ట్రెస్ రెస్పాన్స్ని మేనేజ్ చేస్తాయి. స్ట్రెస్ రెస్పాన్స్ నియంత్రణలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన మైక్రోబయోటా ప్రభావం వాటి మీద డైరెక్ట్గా ఉంటుంది. మన శరీరంలోని పూర్తి స్ట్రెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని గుడ్ బ్యాక్టీరియా నియంత్రిస్తుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా మనకు దొరికేది పెరుగు నుండి. అందుకే పెరుగు మన మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుందని అన్నాను. మన నిద్రకు మెలటోనిన్ అనే హార్మోన్ బాధ్యత వహిస్తుంది. మనకు పెరుగు నుండి లభించే ప్రోబయోటిక్స్ ఆ మెలటోనిన్పై నేరుగా ప్రభావం చూపుతాయి. మంచి నిద్రకు సహాయపడుతుంది. 4వది, ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది. పెరుగుతో లభించే ప్రోబయోటిక్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ప్రోబయోటిక్స్ ఇమ్యూన్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనితో మన శరీరంలోని ఇమ్యూన్ రెస్పాన్స్ మెరుగుపడుతుంది. ఇలా మెరుగుపడితే పాథోజన్స్, వైరసెస్, ఇన్ఫెక్షన్స్ వంటి వాటితో పోరాడే ఎబిలిటీ మన శరీరంలో పెరుగుతుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గిస్తుంది. ఆ విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది. నెంబర్ 5, ఎముకలు, పళ్ళు బలపడతాయి. ఫస్ట్ బెనిఫిట్లో చెప్పినట్లు పెరుగులో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. అందువల్ల పెరుగు వినియోగంతో మన బోన్ డెన్సిటీ పెరుగుతుంది. అలాగే డెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో మన ఎముకలు, పళ్ళు బలంగా తయారవుతాయి. వయసు మీద పడిన తర్వాత కూడా ఎముకలు బలంగా ఉంటాయి. పళ్ళు అంతా సులభంగా రాలిపోవు. నెంబర్ 6, బరువు తగ్గొచ్చు, బరువు పెరగవచ్చు. అవును, పెరుగు సహాయంతో కావాలంటే బరువు తగ్గొచ్చు, అలాగే బరువు పెరగవచ్చు. పెరిగితే బరువు పెరగాలి లేదా తగ్గాలి, ఒక పదార్థంతో రెండు ఎలా జరుగుతాయి? వినియోగించే విధానాన్ని మార్చినప్పుడు జరుగుతాయి. బరువు పెరగాలనుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉండే ఆవు పాలతో పెరుగు చేసుకొని ఆ పెరుగుని తినాలి. ఒకవేళ మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే డబుల్ టోన్డ్ ఆవు పాలు ఉంటాయి, అవి తీసుకోవాలి. వాటిలో చాలా తక్కువ ఫ్యాట్ ఉంటుంది. డబుల్ టోన్డ్ ఆవు పాల అంటే ఏంటి చెప్తాను చూడండి. పాలు తీసుకొని 2 సార్లు మరిగిస్తే పాలపైన మీగడ పేరుకుంటుంది. ఆ మీగడను తొలగించేసేయాలి. ఇక అందులో ఎటువంటి ఫ్యాట్ ఉండదు. ఆ పాలతో పెరుగు కానీ, మజ్జిగ కానీ, లస్సీ కానీ చేసుకొని తీసుకోవాలి. అయితే ఇలా డబుల్ టోన్డ్ పాల నుండి ఫ్యాట్ ఉండే మీగడ తొలగించి తీసుకుంటే మీరు బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలంటే మీకు మంచి మైక్రోబ్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, కొంచెం తీసుకున్నా కడుపు నిండుగా ఉండేలా చేసే పదార్థం కావాలి. ఈ 3 ఈ పెరుగులో లేదా మజ్జిగతో మీకు లభిస్తాయి. విస్కాన్సిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీలో ఈ లస్సీ మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తుందని తేలింది. అందుకే ఈ మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. పరిగడుపున తీసుకుంటే చాలా మంచిది. దీని నుండి లభించే ప్రోటీన్తో జంక్ ఫుడ్ కన్సంప్షన్ తగ్గుతుంది. అలాగే దీని సహాయంతో డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. నెంబర్ 7, హార్ట్ హెల్త్ బాగుంటుంది. ముందు బెనిఫిట్లో చెప్పిన ఫ్యాట్ లేని మజ్జిగ లేదా లస్సీ హార్ట్ హెల్త్కి కూడా సహాయపడుతుంది. ఫ్యాట్ లేని లస్సీ తీసుకుంటే అది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అది మన హార్ట్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ ఫ్యాట్లెస్ మజ్జిగ బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తుంది. అందులో 80% ఉండేది నీళ్లే అవడం వల్ల మన శరీరం హైడ్రేటెడ్గా కూడా ఉంటుంది. దీనితో పాటు మంచి మైక్రోబ్స్ కూడా మన ఇంటెస్టైన్లోకి వెళ్ళి లోపల గట్లో ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. నెంబర్ 8, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. పెరుగు చర్మానికి ఒక న్యాచురల్ రెమెడీ. యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్నవారికి, అంటే మొటిమల సమస్య ఉన్నవారికి పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. గుడ్ బ్యాక్టీరియాలో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చర్మంపై ముడతలు రాకుండా చూస్తాయి. పెరుగుతో ఫేషియల్ మసాజ్ చేసుకుంటే చర్మం తెల్లబడుతుంది, ప్రకాశవంతంగా మారుతుంది. పెరుగుని తేనెతో కానీ ఆల్మండ్ ఆయిల్తో కానీ మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్లా ఉపయోగించుకోవచ్చు. స్కిన్ మీద డెడ్ సెల్స్ తొలగిపోయి స్కిన్ సాఫ్ట్ అవుతుంది.
పెరుగుని తలకు రాసుకొని కండిషన్లా కూడా ఉపయోగించవచ్చు. అలాగే మీరు నోట్లో తరచూ అల్సర్స్ వస్తుంటే, అంటే నోట్లో పుళ్ళు పడి బాగా ఇబ్బంది ఉంటుంటే పెరుగులో నీళ్లు కలిపి పల్చగా చేసి లేదా మజ్జిగ చేసుకొని నోటితో పుక్కిలించండి, మంచి రిలీఫ్ దొరుకుతుంది. ఈ విధంగా పెరుగుతో ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే అవి అలా లభించాలంటే పెరుగుని సరిగ్గా వినియోగించడం రావాలి. వీడియో మొదటి నుండి ఇప్పటి వరకు ఈ మాట చాలాసార్లు వినుంటారు, పెరుగును సరిగ్గా ఉపయోగించాలి అని. సరిగ్గా అంటే ఆయుర్వేద మహర్షుల్లో ఒకరైన వాగ్భట మహర్షి అష్టాంగ హృదయంలో పెరుగు ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదో స్పష్టంగా చెప్పారు. గ్రీష్మే వర్షసు శరది దద్నోన సేవనం హితం, హేమంత శిశిరే చైవ వసంతే చ హితం స్మృతం. వేసవి కాలం, వర్షాకాలం, శరదృతువులలో పెరుగును తినకూడదు. ఈ కాలాల్లో వాతావరణం వేడి లేదా తడిగా ఉండడం వల్ల పెరుగు తింటే కఫము, పిత్తము పెరిగి జలుబు ఇబ్బంది పెడతాయి. జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. హేమంత అంటే శీతాకాలం ప్రారంభంలో, శిశిర అంటే శీతాకాలం చివరలో, వసంత ఋతువులో ఈ కాలాల్లో శరీరంలోని అగ్ని అంటే జీర్ణశక్తి బలంగా ఉండడం వల్ల పెరుగు సులభంగా జీర్ణమవుతుంది. అందుకే ఆ కాలాల్లో పెరుగు తినడం మంచిది. అయితే అప్పుడు కూడా మితంగా మాత్రమే తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం పెరుగు కొంచెం హెవీ పదార్థం, కఫాన్ని పెంచే పదార్థం. అందుకే దాన్ని డైలీ తీసుకోవడం మంచిది కాదు. పెరుగుని ఎప్పుడైనా ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవాలి, అది ఒక్కటే విడిగా తీసుకోకూడదు. సైంధవేన చ సర్షపాచ పిప్పల్య శర్కరేణ చ ఆమ్లేనైవ చ యుక్తం చ దద్నం షడుపక్వం స్మృతం. పెరుగుని 6 రకాలుగా తీసుకోవచ్చు అని ఆయుర్వేదం చెప్తుంది. 1 కల్లుప్పుతో తీసుకోవచ్చు, 2 నెయ్యితో తీసుకోవచ్చు, 3 పిప్పల్లితో తీసుకోవచ్చు, 4 బెల్లంతో తీసుకోవచ్చు, 5 ఉసిరి, నిమ్మ లేదా చింతపండు వంటి పులుపు పదార్థాలతో తీసుకోవచ్చు, 6 వండిన కూరగాయలతో తీసుకోవచ్చు. ఈ 6 విధాలుగా పెరుగు తీసుకుంటే శరీరానికి ఎటువంటి హాని చేయదు, సులభంగా డైజెస్ట్ కూడా అయిపోతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, రాత్రిపూట ఎప్పుడూ పెరుగు తీసుకోకూడదు. ముందు చెప్పిన 6 మార్గాల్లో కూడా ఇది రాత్రిపూట అనుకూలం కాదు. అలాగే చల్లగా ఉన్న పెరుగు లేదా ఎక్కువ పుల్లగా ఉన్న పెరుగు తినకూడదు. గోరువెచ్చగా లేదా రూమ్ టెంపరేచర్లో ఉండే పెరుగు మాత్రమే తీసుకోవాలి. నార్మల్ పెరుగు కంటే తక్రం అంటే మజ్జిగ మరింత సురక్షితమైనది, డైజెషన్కి మంచిది. పెరుగును ఖాళీ కడుపుతో తీసుకుంటేనే అందులో ఉండే లాక్టోబాసిల్లై బ్యాక్టీరియా బెటర్గా పనిచేస్తుంది. ఉదయం లేచి టాయిలెట్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత పరగడుపున హాఫ్ బౌల్ పెరుగు తీసుకోండి. కావాలంటే మజ్జిగ లేదా లస్సీ కూడా తీసుకోవచ్చు. పరగడుపున పెరుగును తీసుకుంటే లార్జ్ ఇంటెస్టైన్కి చేరుతుంది. మజ్జిగ తీసుకుంటే ఇంకా త్వరగా లార్జ్ ఇంటెస్టైన్కి చేరుతుంది. అయితే ఎలా అయినా ఇలా లార్జ్ ఇంటెస్టైన్కి చేరితే బాడీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, వెయిట్ మేనేజ్మెంట్తో హెల్ప్ అవుతుంది, మీ చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా చెప్పాలంటే పూర్తి శరీర ఆరోగ్యం బెటర్ అవుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేయాలి. అయితే వారానికి ఒకసారి మాత్రమే ఇలా చేయాలి. కొంతమంది మజ్జిగలో పంచదార లేదా ఉప్పు వేసుకొని తీసుకుంటుంటారు. కెమికల్లీ ప్రాసెస్ అయిన మజ్జిగ అది. దాంట్లో మళ్ళీ అలా పంచదార, ఉప్పు లాంటివి కలపకూడదు. కలిపి తాగితే ఎనర్జీ వస్తుంది, కానీ అందులో ఉండే గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అలాగే బయట మార్కెట్లో కొన్న పెరుగు వాడకండి. ఆ కమర్షియల్ కర్డ్లో గుడ్ బ్యాక్టీరియా చాలా తక్కువగా ఉంటుంది. అది పాస్చరైజ్డ్ పెరుగు. పెరుగు గట్టిగా అవ్వడానికి అందులో థిక్కనింగ్ ఏజెంట్స్ కలుపుతారు. లేబుల్ మీద లేని ఏవేవో ఫ్లేవర్స్ అందులో కలుపుతారు. కాబట్టి అటువంటి పెరుగుని వాడకండి. ఆవు పాలు చాలా మంచివి, వాటితో చేసిన పెరుగు తీసుకోండి. ఫ్యాట్ లేని డబుల్ టోన్డ్ పెరుగు అయితే ఇంకా మంచిది. పెరుగు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి తెలుసుకున్నాం. ఇప్పుడు పెరుగు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో పెరుగు స్టోర్ చేయండి. ఒకవేళ స్టోర్ చేసినా బయటకు తీసిన వెంటనే తినకండి. కొంతసేపు బయట ఉంచి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తినండి. కొంతమంది పెరుగుతో పాటు ఫ్రైడ్ ఫుడ్స్ తింటూ ఉంటారు. పెరుగులో బూందీ లాంటివి వేసుకొని తింటూ ఉంటారు. అలా తీసుకోకూడదు. ఒకరోజు అయితే ఇబ్బంది లేదు, కానీ అంతకు మించి తీసుకోకూడదు.
అది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాగే పెరుగుని వంకాయ కూరతో తినకూడదు. కొంతమంది కీరా ఉండే రైతా తింటారు, అది కూడా మంచిది కాదు. ఆ కాంబినేషన్ మీ శరీరాన్ని టాక్సిన్స్తో నింపేస్తుంది. అలాగే పెరుగుతో కీరా తీసుకోవడం వల్ల వాత పిత్త కఫ దోషాలు డిస్టర్బ్ అవుతాయి. మీకు వాత దోష సమస్యలు ఏమైనా ఉంటే మజ్జిగలో కల్లుప్పు జీలకర్ర వేసుకొని తీసుకోండి. పిత్తదోష సమస్య ఉంటే స్వీట్ బట్టర్ మిల్క్ తీసుకోవచ్చు. పంచదార వేయకూడదు, కావాలంటే పటిక బెల్లం లేదా బెల్లం వేసుకొని తీసుకోవచ్చు. కఫదోష సమస్య ఏదైనా ఉంటే మజ్జిగలో కొంచెం జీలకర్ర అల్లం మిరియాలు వేసుకొని తీసుకోండి. ఆర్థరైటిస్ లేదా ఇంకేదైనా కీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పెరుగు తీసుకోకూడదు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా పెరుగు తీసుకోకూడదు. వాళ్ళు కావాలంటే మజ్జిగ తాగవచ్చు. మీరు యాంటీబయాటిక్స్ ఏమైనా వాడుతుంటే అవి మీ శరీరంలో బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేసి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఒక 10-15 రోజుల పాటు రోజు పెరుగు తీసుకోవడం మంచిది. పెరుగుతో కలిగే అద్భుతమైన లాభాలు, ఆయుర్వేదం ప్రకారం పెరుగుని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఆ సమయంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అన్నీ తెలుసుకున్నాం. చివరగా మీరు చేయాల్సిన ఒక పని ఉంది, అదే ఆచరణ. అవసరం అయితే వీడియోను మళ్ళీ ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి, పెరుగును సరిగ్గా వినియోగించండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరిగా ఒక మాట, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.